ఎవరైనా నిలబడచ్చు, ఎవరైనా చేయొచ్చు. అలాగే లేచాక బిల్డింగ్ ఎందుకు ఉండాలి? సో ఇట్లా అన్ని కూడా చాలా మంచి మంచి పథకాలే. కొంచెం ఆగా సార్ ఈరోజు పరిగిలో మరి డాక్రా సంఘాలంతా కూడా ముందుకొచ్చి ఈ క్యాంటీన్ పెట్టడం చాలా సంతోషం. నిన్న కూడా తాండూరులో కూడా డాక్రా సంఘాలంతా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది. దానికి స్పీకర్ మేమంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి 6 గ్యారెంటీలు పెట్టినారో 6 గ్యారెంటీలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి 3 గ్యారెంటీలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్యారెంటీలు. అవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ మరి ప్రయాణం చేయడం, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం, దాంతోపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఇంకా అదేవిధంగా మహిళా సంఘాలందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. దాని ద్వారా నిన్న అక్కడ జరిగిన దాంట్లో నేను స్వయాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 2 లక్షలు. మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయలు రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాంటీన్ పెట్టి కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి ఏదైతే మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండూరు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పి తాను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఎన్నో పథకాలు మహిళలకు తీసుకొస్తున్నాడు. ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేయాలని గట్టి తలంపుతో 1,00,000 మందితో మహిళలతో హైదరాబాద్ లోపల ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కూడా మహిళా సంఘాలకే అప్పచెప్పి, ఎందుకంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు తల్లులకే బాగా తెలుస్తుంది కాబట్టి ఆ తల్లుల పర్యవేక్షణలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు చేసిరు. మన పరిగిలో కూడా 32 లక్షలు పెట్టి
మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం, అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇట్లా ప్రతి స్కూల్ కూడా మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే వాళ్లకు కుట్టు మిషన్లు ఇచ్చి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టుగా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలి, కుట్టు మిషన్లు ఇవ్వాలి. కుట్టు మిషన్లలో కూడా చాలా అల్లికలు అన్ని కూడా ట్రైనింగ్ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఫ్యాషన్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి కదమ్మా, అవన్నీ కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి అని చెప్పి ఉచితంగా దగ్గర 50 కుట్టు మిషన్లు ఇస్తున్నాం. ఈరోజు 50 కుట్టు మిషన్లు ఉచితంగా ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఉంది. ఇప్పుడు